భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఆసియా కప్ 2025ను ప్రమాదంలో పడేశాయి. కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై క్రూరమైన ఉగ్రదాడి తరువాత రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇది చివరికి భారతదేశంలోని పాకిస్తాన్ కళాకారులు మరియు నటుల బహిష్కరణ పిలుపులకు దారితీసింది. ఈ ఉద్రిక్తతను గమనించిన బీసీసీఐ, ఏసీసీ, ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లను బహిష్కరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఆసియా కప్ 2025 ప్రణాళిక ప్రకారమే జరిగే అవకాశం ఉందని తాజా నివేదిక వెల్లడించింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, యూఏఈ జట్లు పాల్గొనే ఈ టోర్నీని సెప్టెంబర్లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఏసీసీ, యోచిస్తున్నట్లు క్రిక్బజ్ తెలిపింది. ఇంకా ఏదీ ఖరారు కానప్పటికీ వచ్చే వారం అధికారిక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఏమిటంటే, ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఏసీసీ 6 జట్ల టోర్నమెంట్ కోసం షెడ్యూల్ను జూలై మొదటి వారంలో విడుదల చేస్తుందని భావిస్తున్నారు అని క్రిక్బజ్ అన్నారు. టోర్నమెంట్ కోసం ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని, ఆతిథ్య దేశంగా యూఏఈ ముందంజలో ఉందని పేర్కొన్నారు. అయితే దీనిని హైబ్రిడ్ ఫార్మాట్లో నిర్వహించడం గురించి కూడా కొంత చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఆసియా కప్ 2025కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా, పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఏసీసీ కొత్త ఆతిథ్యాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది. లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఆసియా కప్ 2025కు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో